వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన స్వరం మూగబోయింది. 8 దశాబ్దాల పాటు తన గొంతుతో కోట్లాది మందిని అలరించిన మెలోడీ క్వీన్ ఆశా భోస్లే అనంతవాయువులో కలిసిపోయారు. 92 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఎన్నో మైలురాళ్లను అధిగమించారు, ఎన్నో రికార్డులను సృష్టించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా ఆమె పాడిన వేల పాటలు మన గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. సప్తస్వరాల సమ్మేళనం, భారతీయ సంగీత శిఖరం ఆశా భోస్లే గారి జీవిత ప్రయాణం ఎలా మొదలైంది? ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? అసలు ఆశా మంగేష్కర్ ఆశా భోస్లేగా ఎలా మారారు? ఈరోజు మన వీడియోలో సంగీత సామ్రాజ్ఞి ఆశా గారి జీవిత ప్రస్తావనని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆశా భోస్లే పూర్తి పేరు ఆశా మంగేష్కర్. సెప్టెంబర్ 8, 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ యొక్క తండ్రి. లతా మంగేష్కర్ ఆశా భోస్లేకు సోదరి. 9 ఏళ్ల వయసులోనే దీనానాథ్ మంగేష్కర్ కాలం చెల్లారు. దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి లతా మంగేష్కర్తో కలిసి ఆశా భోస్లే కూడా పాటలు పాడడం ప్రారంభించారు. 1943లో మజూబాల్ అనే మరాఠీ సినిమాతో తొలిసారిగా తన స్వరం విప్పారు ఆశా భోస్లే. హిందీలో 1948లో చునారియా సినిమాతో ఆశా భోస్లేకు గుర్తింపు దక్కింది. ఆ సమయంలో లతా మంగేష్కర్, గీతాదత్ వంటి హెమాహేమీలు ఉండడంతో ఆశా గారికి మొదట్లో కెరియర్ చాలా ఇబ్బందులు పడ్డారు. రెండో హీరోయిన్ పాటలు లేదా డాన్స్ పాటలు మాత్రమే పాడిపించేవారు. కానీ తన విలక్షణమైన గొంతుతో వాటిని క్లాసిక్ గా మార్చారు ఆశా భోస్లే. ఓం ప్రకాష్ నయ్యర్, రాహుల్ దేవి బర్మన్ వంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ఓపి నయ్యర్, ఈయన సంగీతంలో ఆశా పాడిన పాటలకు చాలా గుర్తింపు దక్కింది. నయాదౌర్, ఔరా బ్రిడ్జ్ వంటి సినిమాలు ఆశా భోస్లే కెరియర్ ని మలుపు తిప్పాయి. ఆర్డి బర్మన్ తో కూడా కలిసి పనిచేయడంతో ఆమె గొంతుకు చాలా ప్రాచుర్యం లభించింది. సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. వెస్ట్రన్, జాజ్, రాక్, హెన్రోల్ వంటి విభిన్న శైలులను భారతీయ పాప్ సంగీతానికి పరిచయం చేశారు. తర్వాత ఆర్డి బర్మన్ తో ఆశా భోస్లేకు వివాహం జరిగింది. ఆశా భోస్లే గారి జీవితంలో అనేక మైలురాళ్ళు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినటువంటి, అంటే 11,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులోకి చోటు సంపాదించారు ఆశా భోస్లే. ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. గజల్స్, పాప్, భజనలు, ఫోక్ ఇలా ఏదైనా అవలీలగా పాడగలరు ఆశా భోస్లే. తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇలా అనేక దాదాపు 20 భారతీయ భాషల్లో, దీనికి తోడు విదేశీ భాషల్లో కూడా పాటలు పాడినటువంటి ఘనత ఆశా భోస్లేది. భారతీయ ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కూడా ఆశా భోస్లే ఖాతాలో చేరింది. సినీ చరిత్రలో అత్యున్నతమైనటువంటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అది కూడా ఆశా భోస్లేకు దక్కింది. ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు ఆశా భోస్లేకు దక్కాయి. చివరికి ఫిలింఫేర్ అవార్డ్స్ లో తన పేరును వద్దు, యువతకు అవకాశం ఇవ్వండి అని స్వయంగా కోరినటువంటి గొప్ప సింగర్ ఆశా భోస్లే. ఆశా భోస్లే కేవలం ఒక గాయన మాత్రమే కాదు, కొన్ని తరాల సంగీత ప్రేమికుల భావోద్వేగం. ఆమె సంగీతం చిరంజీవిగా ఉంటుంది. ఆమె సంగీతం ప్రజల మధ్యలో చిరంజీవిగా ఉంటూ ఆమె ప్రజలందరి మధ్యలో చిరంజీవిగా మిగిలిపోతారు. శాశ్వతంగా ఉన్నటువంటి ఆమె గొంతు మూగబోదు. ఆమె గొంతు సంగీత ప్రియులు ఉన్నన్ని రోజులు, సంగీతం ఉన్నన్ని రోజులు అలానే సజీవంగా ఉంటుంది. సంగీత సామ్రాజ్ఞికి అశ్రునివ్వాలి.